Hi, welcome back to the channel. So today, this video I'll mostly put it in Telugu. I don't know the reasons, but I'll put it in Telugu. So the thing is, we all see this a lot of news articles or news in different papers and media, like where జనాలు దేవుడి కోసం అని దేవుడిని చూడటానికి వెళ్ళి అక్కడ తొక్కిసలాటో ఇంకోటో స్టాంపీడ్లా జరిగి 100 మందో 200 మందో 20 మందో 30 మందో ఇలా చాలామంది చనిపోతున్నారు. సో ఇప్పుడు రీసెంట్గా కాశీ బుగ్గలో కూడా అదేదో రోజున గుడికి వెళ్తే మంచిదని చెప్పేసి వెంకటేశ్వర స్వామికి టెంపుల్కి వెళ్ళారనమాట వీళ్ళంతా. కాశీ బుగ్గ అనే ఒక ఊర్లో వెళ్తే అక్కడ తొక్కిస్లాట్ అయిపోయేసి దగ్గర 9 మంది దాకా చనిపోయారంట. న్యూస్. దీన్ని 2 రకాలుగా మనం ఆలోచిద్దాం. నెంబర్ 1, ఇప్పుడు దేవుడి దగ్గరికి నువ్వు వెళ్ళి అక్కడే చనిపోయావంటే, ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తున్నావు, దేవుడి దర్శనానికి వెళ్ళావు, నువ్వు చనిపోయావంటే దాన్ని ఏమనుకోవాలి అసలు? దానికి కూడా వేరే రకంగా చెప్పే జనాలు అంటారు. వాళ్ళ పాయింట్ ఏంటంటే, దేవుడి దగ్గరికి వెళ్తూ చనిపోయినారు, ఎంత మంచిదో కదా, ఎంత స్వర్గం అది ఇది. ఇవన్నీ జనాలకి భక్తి కానీ నమ్మకం కానీ ఉండాలి, మంచిదే. గుడ్డి నమ్మకం ఇవి ఉండటం మంచిది కదా. మరి అంధభక్తి అంటారు, అది అస్సలు ఉండకూడదు. నేను చెప్తాను, నాకు తెలిసి ఏ దేవుడు కూడా చెప్పలేదండి, నువ్వు ఆదివారం మాత్రం నువ్వు చికెన్ తినాలి, మిగతా ఏ రోజులో నువ్వు చికెన్ తినకూడదు, నువ్వు చికెన్ తిని నన్ను పూజిస్తే నేను నీకు అది చేస్తాను, ఇది చేస్తాను, లేకుంటే నేను శపిస్తాను. దేవుడు బేసిక్లీ మనుషులాగా సైకోగా, మీరు అది ఆలోచించాలి. నువ్వు సోమవారం రోజు నీ గుడికి రాలేదంటే నీ బండి యాక్సిడెంట్ దేవుడికి మనంత కుసంస్కారమైన బుద్ధి ఉండదని నా నమ్మకం. దేవుడు అంటే ఇప్పుడు నిన్ను పుట్టించిన దేవుడికి నీకు ఎప్పుడు ఏంటి ఇవ్వాలని తెలియదా? ఆబ్వియస్లీ కదా. ఇప్పుడు దేవుడు మనకు మళ్ళీ నువ్వు శనివారం నా గుడికి రాలేదంటే, లేకుంటే నువ్వు వచ్చి నాకు ఈ పూజ చేయలేదంటే, ఈ యజ్ఞం చేయలేదంటే, ఈ యాగం చేయలేదంటే నేను మీ కుటుంబాన్ని అంతా నాశనం చేస్తాను, అంతం చేస్తాను అంటే దేవుడు ఎందుకు ఎదాడని నాకు అర్థం కాదు. ఇవన్నీ మీరు కాస్త మైండ్ పెట్టి ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. ఇవన్నీ ఒక పర్టికులర్ సొసైటీలో కొంతమంది కావాలని స్టార్ట్ చేసిన ఆచారాలు, సంప్రదాయాలు ఇవన్నీ. అర్థమైందా? ఈ పూజ చేస్తే ఇలా అవుతుంది, ఆ పూజ చేస్తే అలా అవుతుంది, ఇట్లా గొర్రెలు చేసి బేసిక్లీ మిమ్మల్ని ఇచ్చేసారు. నేను దేవుడు లేడు అనట్లేదు, నేను ఆచార సంప్రదాయాలు నేను కించపరచట్లేదు. కాకపోతే ఏదైనా కానీ అతి సర్వత్రా వర్జితే అన్నట్టు, ఏదైనా కానీ ఒక అలోకి మించి పోయిన తర్వాత ఇట్స్ నో వేర్ ఇట్స్ గుడ్ టు యూ ఆర్ ఎనీబడి. అసలు ఈ గుడ్డి నమ్మకాలు ఇవన్నీ వదిలేయండి. మనల్ని పుట్టించి మనల్ని పెద్దవాళ్ళని చేసి ఒక కుటుంబాన్ని ఇచ్చి, లేకుంటే ఒక మంచిగా ఆయుష్ ఇచ్చిన దేవుడికి తెలియదా నీకు ఎప్పుడు ఏమి ఇవ్వాలని? ఈ రోజునే నువ్వు గుడికి వెళ్తే మంచిది, ఈ రోజునే నువ్వు గుడికి వెళ్ళి యాగం చేస్తే మంచిది. ఇవన్నీ పనికి మళ్ళీ పంచాయతీలు ఇవన్నీ. అర్థమైందా? మీరు అవన్నీ పెట్టుకోకండి. నాకు వీళ్ళని చూస్తే నాకు ఎంత కోపం వస్తుందంటే, గుడి దగ్గర అసలు ఏంటంత తీయటం మీకు నాకు అర్థం కాదు. అంతమంది 200 మంది ఉండాల్సిన క్యూలో 500 మంది ఉంటే ఏమవుద్దండి? బేసిక్లీ ఊపిరాడదు. నువ్వు తీసి వదిలిన ఊపిరి పక్కనోటి పీల్చాలి. ఒకే రూమ్లో మీరు అలా 10-15 నిమిషం ఉంటే మీకు ఊపిరాడదు. మీకు అంత తీట అంటే నాకు అర్థం కాదు. గుడికి వెళ్ళి అక్కడ వెళ్ళి ఆ తొక్కిసలాట్లో చిన్నపిల్లలను తీసుకెళ్ళి, ఇంకా వాళ్ళు ఇప్పుడే ఇంకా పెరిగి పెద్ద అలా అంటే ఇంత చిన్న పిల్లలను తీసుకెళ్తారు. మీకు బుద్ధి ఉండాలి. మీరు మనుషులే కాదు. మీరు నన్ను అడిగితే జంతువులు. మీరు జంతువులకే కనీసం ఆ జ్ఞానం అనేది ఉండంటారు. మనుషులై మీకు మెదడు పెడితే మీకు ఆ బుద్ధి ఎలా లేదో నాకు అర్థం కాదు. చిన్న పిల్లల్ని తీసుకెళ్ళి తొక్కిసలాడు కూడా వాళ్ళు చనిపోతే రేపు పొద్దున్న లైఫ్ చూడాల్సిన వాళ్ళు కూడా మీ పనికి మన మీ పంచాయతీలకి వాళ్ళు వస్తున్నారు అక్కడ, మీ గుడ్డి నమ్మకాలకి, మీ అంధభక్తికి. ఎక్కడ మనిషి శుద్ధంగా ఉండి మీరు ఎక్కడ కూర్చున్నారు అక్కడే స్నానం కూడా చేయకుండా దేవుణ్ణి ఎటువంటి కుతంత్రాలు ఏమి మనసులో లేకుండా మీరు ఏ దేవుని తెలుసుకున్నా మీకు మంచిది అవుద్ది. అది అలా అవుతుంది. అందుకే దాన్ని దైవత్వం అన్నారు. మీలాగా పట్టు వస్త్రాలే పెట్టుకోవాలా, ప్లేట్లో 1116 దక్షిణ పెట్టాలా, ఇన్ని తీసుకురావాలా, అవి తీసుకురాలా, ఇవి తీసుకురాలా, యాగం చేయాలా, 100 మందిని భోజనాలు. బేసిక్లీ ఆచారం అంటే ఒకరు మంచికి చేయాలి, ఒకరు బాగుపడాలి,
ఒకరికి మంచి జరగాలనే కాన్సెప్ట్లో పెట్టింది. ఇది ఇన్ బిట్వీన్ ఏమైపోయిందంటే కొంతమంది స్వార్థ ప్రయోజనాల వల్ల వాటిని వేరే రకంగా పులిమి వాటి రూపురేఖలు మార్చేశారు బేసిక్లీ. అర్థమైందా? పూర్వం కొంతమందికి అన్నదానం చేయాలి మీరు మంచిది అంటే అక్కడ అడుక్కు తినేవాళ్ళు లేకుంటే అనాథలో గినాథలో ఎవరు లేని వాళ్ళు గుడి దగ్గర గుడి పరిసరాలు ఉండే వాళ్ళకి కాస్త భోజనం పెడితే అట్లీస్ట్ ఒక పూటైనా వాళ్ళకి అన్నం పెట్టిన వాళ్ళు అవుతారు, వాళ్ళ ఆకలి తీరుద్దని ఒక కాన్సెప్ట్ పెట్టారు. ఇప్పుడు ఏమైందిరా అంటే గుడి దగ్గర పోయి మీరు ప్రసాదం పెడితే అట్లా కారులో పోయేవాడు వచ్చి తింటాడు, ఇట్లా బైక్లో పోయేవాడు వచ్చి తింటాడు. గుడి దగ్గర ప్రసాదం తింటే మంచి పుణ్యం వస్తుందంట అని. అరే అసలు మీకు అన్నీ ఉన్నారు అబ్బాయి, మీరు వెళ్ళండి పక్కనకి. అసలు లేని వాళ్ళు వచ్చి తింటే వాళ్ళు ఒక వారం అంతా అన్నం తినడానికి సడన్గా ఇంత ముద్ద పెడితే వాడికి అసలు వాడిలో మీరు దేవుని చూసుకోవాలి అలాంటి వాడికి పెట్టి. అర్థమైందా? ఈ వినాయక చవితులు వస్తే చాలు, ఈ దుర్గా పూజలు వస్తే చాలు, ఫ్యామిలీలు వెళ్ళిపోయి గుడి దగ్గర వేసి తింటారు. మీరు మీకు అన్నీ బాగున్నాయి, మీ శరీరంలో అవలవాలు బాగున్నాయి, మీకు ఇంట్లో పరిస్థితులు బాగున్నాయి, మీరు 3 పూటలు తింటున్నారు, పిజ్జాలు బర్గర్లు తింటున్నారు, ఇడ్లీలు దోశలు తింటున్నారు, మీకు అన్నీ బాగున్నాయి. మీరు వెళ్ళి అక్కడ తినాల్సిన అవసరం లేదు. మీరు వెళ్ళకపోతే ఆ రోడ్లో ఆ చుట్టుపక్కల ఉండేవాళ్ళు, ఎవరు లేని వాళ్ళు, ఇంట్లో వదిలేసిన వాళ్ళు, ముసలోళ్ళు మొక్కోళ్ళు, బెగ్గర్లో అడుక్కునే వాళ్ళు ఎవరో ఒకరు వచ్చి తిని వాళ్ళకి అట్లీస్ట్ ఒక వారం 2 రోజులంతా ఫుడ్ లేని వాళ్ళకి ఆ పూట అంత అన్నం పెడితే అట్లీస్ట్ వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఇది కాన్సెప్ట్. దేవాలయాలు అన్నదానాలు చేయాలి అవి అన్నదానికి ఇది అన్నదానం కాన్సెప్ట్. మీరేంట్రా అంటే మీరు మీ పంచాయతీలు మీ గుడ్డ నమ్మకాలు పెట్టుకొని ఏది ఎలా చేయకూడదు అలా చేసి తగలడుతున్నారు మీరు. ఏమన్నా అసలు ఒక దేవుని చూసేకపోయి పోయే రోడ్లోనో వచ్చే రోడ్లోనో మీరు చచ్చిపోయారంటే మీ అంత దరిద్రులు ఎవరైనా ఉంటారా నాకు తెలిసి? ఎందుకంతే ఇది? అరే సోమవారం వస్తుందంటే నువ్వు మంగళవారం వెళ్ళు, మంగళవారం వస్తుందంటే నువ్వు బుధవారం వెళ్ళు. దేవుడు ఎక్కడా చెప్పలే నువ్వు ఈరోజు వచ్చి నాకు పూజ చేస్తేనే నేను తృప్తి చెందుతాను, నిన్ను దీవిస్తానని దేవుడు ఎక్కడా చెప్పలేదు. ఇవన్నీ ఒట్టి మూఢనమ్మకాలు. అర్థమైందా? ఎప్పుడన్నా కానీ మీరు బాగా గమనించండి. ఆ కథలో వచ్చేసి దేవుడు అలా అన్నాడు ఇలా అన్నారు కానీ అన్నప్పుడు నేను చూసానని ఎప్పుడు చెప్పడు. ఇవన్నీ కల్పించుకొని రాసినటువంటి కొన్ని కట్టుకథలు. కాకపోతే ఆ కథల వెనుక కూడా ఒక మంచి ఏదో ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఒక మంచిని చెప్పాలి అంటే ఒక భయం కల్పించి చెప్తే జనాలు బాగా వింటారు. అర్థమైందా? అది టెండెన్సీ ఆఫ్ హ్యూమన్ సైకాలజీ. ఇప్పుడు నువ్వు ఆ రోడ్లో వెళ్ళకరా, అటు సైడ్ వెళ్తే నీకు ప్రమాదం అంటే మనకి జీబలుపు ఎక్కువ. అదే అక్కడ ఏదో ఒక దయ ఉందనో ఒక పిశాచి ఉందనో లేకుంటే అక్కడ ఏదో ఒక గుడి ఉంది అది పొలిమేర అక్కడ అలా ఎలా అంటే ఒక భయం అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. సో వీటి కోసం చాలా కథలు అవి ఇవి ఫిక్షన్గా రాసి గీసి చాలా బెటర్. మీరు అవన్నీ నమ్మకండి. అర్థమైందా? మీరు ఒక్కొక్క మనిషి మనసు శుద్ధంగా ఉంచుకొని నేను బాగుండాలి, నాతో పాటు 10 మంది బాగుండాలనేవాడు ఏ గుడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నువ్వు స్నానం చేసినా పట్టుబట్టలు కట్టుకోకపోయినా నువ్వు నిల్చున్న చోటే నువ్వు కూర్చున్న చోటే దేవుని మనస్ఫూర్తిగా 2 నిమిషాలు తలుచుకుంటే అన్ని మంచిగా జరుగుతాయి. ఇది ఫస్ట్ మీరు ఆపండి. చేయాల్సిన రోత పనులు అన్నీ చేసేసి గుడికి వెళ్ళి దేవుని ముక్కుంటే మా కర్మలన్నీ ఛాన్సే లేదు. నువ్వేం చేసావు దానికి నువ్వు అనుభవిస్తావు, అట్లా డౌటే లేదు. గుడికి వెళ్ళి పూజ చేయించిన మాత్రాన, హోమాలు చేయించినంత మాత్రాన మీరు చేసిన పాపాల చిట్టాలు కాస్త కన్సెషన్ దొరుకుతుంది. అవి అస్సలు మీరు పెట్టుకోవద్దండి. దేవుడు పుట్టించిన మనుషులు మీకెన్ని తెలివితేటలు ఉంటాయి, మిమ్మల్ని పుట్టించిన దేవుడికి ఇంకెన్ని తెలివితేటలు ఉంటాయి. అది మీరు ఆలోచించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అర్థమైందా? స్వార్థంతో నడితే ప్రపంచం దేవుడికి బాగా తెలుసు మనం ఎంత స్వార్థపరులు అని. సో కాబట్టి ఇది చేసే తప్పుడు పనులు లోఫర్ పనులు కొంచెం తక్కువ చేస్తే ఆటోమేటిక్గా కర్మ తగ్గుద్ది. చేయాల్సినవన్నీ చేసేసి దేవుడికి బంగారు కిరీటం వజ్ర కంకణాలు అవి ఇవి చేస్తే మీ కర్మలు ఏం తగ్గవు. ఇవన్నీ మానుకోండి. మనిషిలాగా ఉండి మనిషిలాగా బతికి మనిషిలాగా చచ్చిపోతేనే ఆ లైఫ్కి ఒక ఇది ఉంటుంది. అలాగే ఉన్నాడు, అలా బతకడానికి ట్రై చేయండి. అర్థమైందా? నువ్వు గుడికి 10 లక్షలు 20 లక్షలు ఇచ్చే బదులు నువ్వు మీ ఏరియాలోనో మీ చుట్టుపక్కల లేకుంటే అనాథాశ్రమాలో లేకుంటే వృద్ధాపాశ్రమాలకు వెళ్ళి అక్కడ భోజనాలు పెట్టండి. దేవునికి నువ్వు గుడికి వెళ్ళి గర్భగుడిలోకి వెళ్ళి దేవుని దర్శనం చేసుకోవడం కన్నా ఆకలితో ఉన్న ఒక మనిషికి ఒక పూట అన్నం పెట్టడం అది పరమ భాగ్యం. అది దానంత ఒక మంచి పని ఇంక వేరే ఏదీ లేదు. దేవుడు కూడా అదే చెప్తాడు, మానవ సేవే మాధవ సేవ అని. అర్థమైందా? ఇన్ని తెలిసినా కూడా మీరు మీ గొర్రె వ్యవహారాలు మీ ఇది మానండి. ఇప్పటికైనా మానండి. గుళ్ళలో రష్లు ఉంటే మీకు అంత అవసరం లేదు.
దరిద్రాన్ని గుద్దలో పెట్టుకొని తిరిగినట్టు మీరు చావును గుద్దలో పెట్టుకొని మరి అన్ని చోట్ల అంతా తిరగాల్సిన పని లేదు. అర్థమైందా? నేను చెప్తున్నా, దేవుడు ఎక్కడ చెప్పలేదు మీరు ఈ రోజున అమావాస్య, ఈ రోజున ఈ పౌర్ణిమ మీరు రండి చూడండి, ఇవన్నీ కథలు. దేవుడు మనుషుల్లాగా ప్రతిదానికి ఒక రూల్ పెట్టి రెగ్యులేషన్ పెట్టి ఏది చేయడు. అలా చేస్తే ఆయన దేవుడు అనరు. దేవుడికి మనలాగా ఈ చిన్న చిన్న బుద్ధులు, చిన్న చిన్న ఇవన్నీ ఉండవు. దేవుడి మైండ్ ఎప్పుడు చాలా బ్రాడ్గా ఉంటుంది. అర్థమైందా? 10 మందికి మంచి చేయండి, 10 మందికి సహాయం చేయండి, ఆకలి వేసిన అన్నం పెట్టండి, ఎవరైనా కాస్త నీళ్ళు అడిగితే ఇవ్వండి. ఇదే మాధవ సేవ. అర్థమైందా? ఒక మనిషిని మనిషిలా చూడండి, దాంట్లోనే దైవత్వం ఉంది. ఒకరికి సహాయం కావాలని సహాయం చేయండి, దాంట్లోనే దైవత్వం ఉంది. ఇది దీన్ని అర్థం చేసుకోవడమే మానవ జీవితం యొక్క పరమాంశం. మీరు చచ్చిపోయేలోకి ఇది మీకు తెలియాలి. ఇది ఫస్ట్ ఇది తెలుసుకోవాలి మీరు. అది వదిలేసి నేను తిరుపతి వెళ్తా, నేను అక్కడ వెళ్తా, ఇక్కడ వెళ్తా, ఆ దేవుని పూజ చేస్తా, ఏముంది? వాట్ ఈస్ ద యూజ్ అంటున్నాను నేను. అర్థమైంది? ఫస్ట్ మనం మనుషుల్లో బతకడం స్టార్ట్ చేస్తే ఆ తర్వాత అన్నీ సరుగ్గా ఉంటాయి. ఎంత దుర్మార్గం, అసలు ఎంత తెలివి తక్కుతాం చూడండి. గుళ్ళకి వెళ్ళి అక్కడ తొక్కిసలాట అది ఇది జరిగి చనిపోతే ఏంటండి, ఎలాంటి చావండి అది? నాకు అర్థం కాదు. దీనికి కూడా మళ్ళీ ఈ పెద్ద మహానుభావులు ఉంటారు, వీళ్ళు ప్రతి దానికి రెడీ అవుతారు. ఇది ఒక బ్యాచ్, అర్రే గుడి దగ్గరికి వెళ్ళి దేవుని చూసి వస్తే చనిపోయారంటే వాళ్ళు డైరెక్ట్గా స్వర్గానికి వెళ్తారు. ఆ టికెట్ రిజర్వేషన్ చేసి పెట్టారు మీరు స్వర్గానికి. ఇలాంటి ఈ అధవ సన్నాసులు మాటలు చెప్పే మాటలు మీరు అసలు నమ్మకండి. వీళ్ళంతా పనికిమాల వాళ్ళు ఇంకొకరు ఉండరు. సగం మానవ జాతిని నాశనం చేస్తే ఇలాంటి వాళ్ళు ఈ కబుర్లు చెప్పేవాళ్ళు. అవన్నీ మీరు పట్టించుకోకండి. అర్థమైందా? మనిషి జీవితం అనేది ఒక నీటి బుడగ లాంటిది. అది ఎప్పుడు ఏమైందో చెప్పలేము. ఆ లోపల మీరు మంచిగా ఒక మనిషిలాగా బ్రతకడమే మీ లైఫ్కున్న ఒక మెయిన్ గోల్. మీరు మనిషిలా బతకండి మొదలు. ఆ వదిలేసి ఈ ఆచారాలు సంప్రదాయం ఎవరు మీరు చూసారా? అసలు రాతి యుగంలో మనిషికి వేసుకోవడానికి గుడ్డలు లేవు, తినడానికి తిండి లేదు, ఆకులు అలములు చిక్కిందాన్ని దొరికిందని అంత పెట్టుకొని తిన్నారు. అప్పుడు లేని ఆచారాలు ఈ సంప్రదాయాలను ఇప్పుడు వచ్చాయి. ఇప్పుడు ఎలా వచ్చాయి? మానవ పురోగతి. ఒక అడవిలో ఉన్నవాడు ఒక చోటుకు వచ్చాడు, ఒక 10 మంది అయ్యారు, ఒక ఊరు అయింది, ఆ ఊరు 10 ఊర్లు అయ్యాయి, ఒక సమాజం అయింది, ఒక సొసైటీ అయింది. అందరూ ఒకే చోటు ఉన్నప్పుడు అందరూ ఒకేలా బతకలేరు కదా. ఎవడో తెలివైన వాడు వచ్చి మేము అది అన్నాడు, ఒక రూల్ పెట్టాడు. తెలివి తక్కువ వాడు మేము ఏం చేయలేమన్నాడు, వానికి ఒక పని చెప్పారు, వాడు చేయడం మొదలు పెట్టాడు. ఇలా స్టార్ట్ అయింది మన బతుకులు, మన గతులు. అర్థమైందా? చదివే కొద్దీ మనిషికి ఇక్కడ మేధస్సు పెరగాలి, దాంట్లో మట్టి కూరుకోపోకూడదు. అర్థమైందా? ఏదైనా కానివ్వండి, భక్తి కానివ్వండి, ప్రేమ కానివ్వండి, వాత్సల్యం కానివ్వండి, అభిమానం కానివ్వండి, ఏది కూడా అతిగా ఉండకూడదండి. అతి సర్వత్రా వర్జ్యతే. అతి ఎప్పుడు మంచిది కాదు. సో దయచేసి ఇలాంటి రష్ ఉన్న టైంలో మీరు టెంపుల్స్కి వెళ్ళడం మానేయండి. ఏమవ్వదు. దేవుడేమి మీ మామయ్యలాగా అత్తయ్యలాగా అలా కోపాలేం పెట్టుకోడు. నువ్వు ఈరోజు నా గుడికి ఎందుకు రాలేదు నువ్వు అని దేవుడే అడగడు. అలా అడిగితే అతను దేవుడే కాదు. దేవుడి పేరు చెప్పుకొని పబ్బం గడుపుకోవడానికి, పండగలు గడుపుకోవడానికి చేసే పనులు ఇవన్నీ. ఈరోజే చేయాలి, ఈ పూజ చేయాలి, ఇంత ఖర్చు పెట్టి చేయాలి. ఎందుకండి? అసలు మిమ్మల్ని పుట్టించిన దేవుడికి ఇచ్చేంత పెద్దవాళ్ళ మీరు? దేవుడికి వెళ్ళగట్టగలరు అసలు మీరు? అసలు ఫస్ట్ ఇవి మానేయండి. ఈ ఆలోచన ధోరణి ఏదైతుందో వీటిని తగ్గించుకోండి మీరు. ఎవరేది చెప్తే దాన్ని గుడ్డిగా నమ్మేయడం, వెళ్ళడం అవన్నీ వదిలేయండి. వదిలేయండి. నువ్వు పట్టుబట్టలు వేసుకొని ఆచార సంప్రదాయాలన్నీ పెట్టుకొని పట్టుపల్లెలతో తాంబూలాలతో గుడికెళ్ళి నీ మనసు చాలా చాలా కళంకంగా ఉందనుకో, దేవుడు నీకేం చేయడు, నీకేం మంచి చేయడు. ఒకడు స్నానం చేయకపోయినా, ఒకడు మలినంగా ఉన్నా, వాడు చిరిగిన గుడ్డలు వేసుకున్నా, వాడి మనసు మంచిగా ఉందనుకోండి, వాడి ఆలోచన విధానం మంచిగా ఉందనుకోండి, వాడి ఉద్దేశం మంచిగా ఉందనుకోండి, అలాంటి వాడిని దేవుడు కాపాడతాడు. అర్థమైందా? ఇదే దైవత్వం, మనుషత్వం, ఇదే ఇంకేం లేదు. ఇది మీరు ఆలోచించారు. మీరు అసలు ఏంటంటే రెస్టారెంట్ టైంలో గుడుకులకి వెళ్ళి మీరు పోతారు. మీకు ఏజ్ అయింది, మీరు పోయినా పెద్ద పీకేదేం లేదు. చిన్న పిల్లలు, ఇంత పిల్లల్ని తీసుకెళ్తే వాళ్ళకి ఊపిరి ఆడద్దా? చిన్నపిల్లలకి ఆ సౌండ్లో, ఆ ఇదిలో ఎంత ఇదండి. ఎంతమందికి లేని ఇబ్బందులు ఇవన్నీ. కాస్త మారండి, ఇప్పుడైనా మారండి. ఆ చాగంటి గారు
ఆయన ఇంకొక ఆయన వాళ్ళు చెప్తుంటారు మీలాంటి గొర్రెలు ఉన్నారని అట్లా 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 దేవుడు లాంటి ఇద్దరు మనుషులు ఉన్నారు వాళ్ళు. అట్లీస్ట్ ఇవన్నీ చెప్పడానికి మీకు అలాంటి అవన్నీ చూసి కొద్దిగా మారండి. ఇంకెప్పుడు మారుతారండి? చా ఎనివే థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ న్యూస్ చూసిన తర్వాత నా వల్ల కాలేదు అసలు. ఎందుకు ఇంత ఇంత గొర్రెలాగా ఉన్నారు, ఇంత అమాయకత్వంగా, ఇంత ఇంత మెదడు లేకుండా ఉన్నారు జనాలు అని అనిపించి నేను ఈ వీడియో చేశాను అనమాట. నాకు చాలా అప్సెట్ అనిపిస్తుంది. 9 మంది చనిపోయారంట గుడికి వెళ్ళి తొక్కిసలాట్లు. నాకైతే చాలా బాధ అనిపించింది. అసలు గుడికి వెళ్ళి చచ్చిపోవడం ఏంటి జనాలు? ఏం మీరు అంత అంత రష్లో మీరు గుడికి వెళ్ళి పూజలు చేయకపోతే ఏం పోయింది నాకు అర్థం కాదు. ఏమవుద్ది? నెక్స్ట్ రోజు వెళ్ళండి, మరుసటి రోజు వెళ్ళండి, రష్ లేనప్పుడు ఎంటైర్ ఫ్యామిలీ వెళ్ళి పూజ చేయండి. ఏమవుద్ది? ఆ రోజు వెళితే మీరు చేసిన పాపాలన్నీ మీకు ఇదైపోయేసి మీరు వెంటనే టాటా బిల్లాలు అయిపోతారా? కొంచెం వాడండి బుర్రలు. మరి గుడ్డి నమ్మకాలు, గుడ్డి దేవరాలను మంచిది కాదు. మనిషిలో బతకడం నేర్చుకోండి మొదలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఐ రియలీ అప్రిషియేట్ ఇట్. థ్యాంక్ యూ.